ప్రైజ్ ది లార్డ్. బాగున్నారండి? 2022 అంతా కాచి కాపాడి యేసయ్య మనల్ని 2023లోనికి మరి చేర్చారు కదండి. ఎంతో సంతోషం. మరలా ఈ 2023లో కూడా ఈ దినాలు ఇలా గడిచిపోతూ ఉన్నాయి. ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, నూతన సంవత్సరము అంటే చూడండి, సంవత్సరం అంటే ఎప్పుడు వస్తుంది? ఎందుకని నూతన సంవత్సరం అని అంటున్నాం అంటే చూడండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగితే అది సంవత్సరం అయిద్దండి. చూడండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. సో ఈ భూమి తన చుట్టూ తాను తిరగకపోతే ఈ శూన్యంలో అది సస్టైన్ అవ్వలేదు, అది నిలబడలేదు అన్నమాట. తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తను తిరగడానికి 24 గంటలు ఒక రోజు పట్టిద్ది. అది సూర్యుని చుట్టూ అలాగ తిరుగుకుంటూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది దాన్ని. సో తన చుట్టూ తాను తిరగకపోతే నిలబడలేదు. మరి అలాగే సూర్యుని చుట్టూ తిరగకపోతే చూడండి, వేసవకాలం, చలికాలం, ఎండాకాలం, ఈ వర్షాకాలం అనేవి ఇవి ఋతువులు వాటి క్రమాలు రావండి. సూర్యునికి దగ్గరికి వెళ్ళినప్పుడు వేసవకాలం, దూరంగా వెళ్ళినప్పుడు ఆ యొక్క వర్షాకాలాలు, శీతాకాలాలు అనేవి ఏర్పడతాయి. తద్వారా ఋతువులు ఏర్పడటం ద్వారా, క్రమాలు రావటం ద్వారా భూమి మరి వర్షాలు పడటం, చక్కగా సస్యశ్యామలంగా భూమి మీద మరి మనుషులు జీవించడానికి అనుకూలంగా మరి భూమి అంతా కూడా పచ్చగా సస్యశ్యామలంగా ఉండటానికి కారణమవుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరిగితే అది సస్టైన్ అవ్వగలిగింది, నిలబడగలుగుతుంది. భూమి శూన్యంలో నిలబడగలుగుతుందంటే తన చుట్టూ తను ఒక వేగంతో తిరుగుతూ ఉందండి. చాలాసార్లు మనకు భూమి తిరుగుతుందని తెలియదండి. ఎందుకంటే భూమితో పాటుగా మనం అదే స్పీడ్లో తిరుగుతున్నాం. ఒకసారి చిన్నప్పుడు మనం ఆటలాడుకునేవాళ్ళం. అలాగా గిర్రా గిర్రా తిరిగినప్పుడు మనం వేరే స్పీడ్తో తిరిగితే అప్పుడు మనకు తల తిరుగుతున్నట్లుగా, భూమి తిరుగుతున్నట్లుగా మనకు అనిపిస్తుందండి. భూమి ఒక వేగంతో తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందండి. అలా సూర్యుని చుట్టూ తిరగటం వలనే దానికి క్రమాలు ఏర్పడుతున్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి, వర్షాలు, దాని కాలంలో మరి మంచు, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కనుక ఈ భూమి సస్యశ్యామలంగా చక్కగా ఆశీర్వకరంగా మారుతుందండి. కనుక ఈ యొక్క ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క ప్రకృతి మనకు నేర్పించే పాఠం ఒకటి ఉందండి. ఏమిటంటే చూడండి, భూమి ఎలా అయితే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడే అది చక్కగా దాని క్రమాలు ఏర్పడి దానికి చక్కగా ఫలిస్తుందో, అది ఎలాగైతే మరి వాటి క్రమాలు వచ్చి అది సస్యశ్యామలంగా మారుతుందో, చూడండి మనం కూడా నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభువారి చుట్టూ మనం తిరగవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి, ఈ సంవత్సరం అంతా కూడా మన పనులు మనం చేసుకోవాలండి. చూడండి, భూమి తన చుట్టూ తాను తిరగకపోతే అది నిలబడలేదు. నిజంగా మనం కూడా మన పనులు మనం చేసుకోవాలి. మన యొక్క పనులు మనం చేసుకోవాలండి. మన ఇంటిలో పనులు, ఆఫీస్లో పనులు, మనం చేసుకునే చేతి పనులు కానీ ఏదైనా సరే మన పనులు మనం చేసుకుంటూ నీతి సూర్యుడైన యేసు ప్రభువారి చుట్టూ మనం తిరిగేవారముగా, ఆయన చుట్టూ మనం తిరిగేవారంగా మనం ఉండాలండి. ఎప్పుడైతే చూడండి, నా పనులు నేనే చేసుకుని నాకు సరిపోవట్లేదండి, నా పనులు నాకే సరిపోవట్లేదండి, నా చుట్టూ నేను తిరగడమే సరిపోవట్లేదండి అని భూమి కనుక అందనుకోండి, సూర్యుని చుట్టూ తిరగలేదనుకోండి, దానికి మరి ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి క్రమాలన్నీ తప్పిపోతాయి. అప్పుడు అది ఒక ఎటువంటి వర్షాలు లేక, మంచు లేక, ఎండ లేక, చూడండి ఎండ లేదనుకోండి, ఏమవుతుంది? ఎండ లేకపోతే అదంతా కూడా చూడండి చాలా భయంకరంగా మంచు వచ్చేస్తే ఆ భూమి అంతా కూడా గడ్డగట్టిపోద్దండి. అదే ఎక్కువగా ఎండ ఉన్నా కూడా మరి చాలా డేంజర్, కాలిపోతుంది. కనుక క్రమాలు పెట్టాడు దేవుడు. చక్కగా సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి సస్యశ్యామలంగా పంట పండిస్తూ మరి వాటి యొక్క మరి చక్కటి చెట్లు, పళ్ళు, ఫలాలు ఇవన్నీ కూడా పండుతూ భూమి సస్యశ్యామలంగా మారుతూ ఉందండి. కనుక మనం ఈ ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మన చుట్టూ మనం తిరుగుతూ లేదా మన పనులు మనం చేసుకుంటూ యేసయ్య పనులు చేసేవారంగా, లేదా యేసయ్యని అనుసరించేవారంగా, యేసయ్యని వెంబడించేవారముగా, ఆయన గురించి మనం ఆయన కేంద్రంగా పెట్టుకుని, ఆయన మన జీవితాల్లో సెంటర్గా పెట్టుకుని, ఆయన మన జీవితాల్లో ఆయన్ని ముఖ్య కేంద్రంగా పెట్టుకుని మరి మన జీవితాలు సాగించేవారంగా మనం ఉండాలని దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము
మరి మొదటి నుంచి మనం చదివినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. మనకొక పరుగు పందెం ఉందని, ఎలా అయితే భూమి మరి జనవరి 1న స్టార్ట్ చేస్తుందండి, మరలా ఈ సంవత్సరం అంతా కూడా అది తిరిగి మరలా డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా అది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి దానికి ఒక కక్ష ఉంది, దానికి ఒక మార్గం, ఆ ట్రాక్ అనేది ఏర్పరచబడిందండి. ఆ ట్రాక్ అనేది ఉంది, అది ఆ కక్షలోనే వెళ్ళిద్ది. దానికి ఒక పరుగు పందాన్ని ఏర్పరిచాడు దేవుడు. అలాగనే ఇక్కడ రాయబడి ఉంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు, విశ్వాసులకి, దేవుని బిడ్డలైన మనందరికీ కూడా ఒక పరుగు పందాన్ని దేవుడు ఏర్పరిచాడు. వీడు అంటున్నారు, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా మరి ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి శ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుదము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున దేవుడు మనకే ఒక పరుగు పందాన్ని ఏర్పరిచాడు. ఈ 2023 ఎలా అయితే పోయిన సంవత్సరం మనం దేవుని విశ్వాసాన్ని కాపాడుకుని చక్కగా మరి నడిచామో, ఈ సంవత్సరంలో కూడా మరి మనం ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ సంవత్సరం కూడా మన పనులు మనం చేసుకుంటూ, నాకు చాలా బిజీ అండి, నా పనులు నాకు సరిపోతున్నాయండి, నాకు కుదరట్లేదండి, ప్రార్థన చేసుకోవాలని ఉంది కానీ కుదరట్లేదండి, మందిరానికి వెళ్ళాలని ఉంది కానీ కుదరట్లేదండి, ఆరాధన చేయాలని ఉంది కానీ కుదరట్లేదండి, వాక్యం చదవాలని ఉంది కానీ కుదరట్లేదండి, నేను కూడా ఆత్మీయుడిగా ఉండాలని, ఆత్మను పొందుకోవాలని, పరిపూర్ణుడు అవ్వాలని, సంపూర్ణులు అవ్వాలని, ఉపవాసం ఉండాలని, పరిశుద్ధాత్మ పొందుకోవాలని, అభిషేకం పొందుకోవాలని, నేను కూడా దేవుని చిత్తం చేయాలని, ఆయన చిత్తాన్ని వెతకాలని నాకు కూడా ఉందండి, కానీ నాకు కుదరట్లేదండి, నా పనులు నాకే సరిపోతున్నాయండి అంటావా? ఒకవేళ నా ఇంట్లో పనులే నాకు సరిపోతున్నాయండి, నా ఇంటి చుట్టూ తిరగటానికే నాకు టైం సరిపోతుందండి అంటావా? ఆఫీస్ చుట్టూ తిరగటానికి నాకు టైం సరిపోతుందండి, నా వ్యాపారం చుట్టూ తిరగటానికి నా టైం సరిపోతుందండి అంటే కనుక చూడండి, భూమి తన చుట్టూ తాను తిరిగితే నిలబడగలిగిద్ది, అది శూన్యంలో నిలబడగలుగుతుంది. కానీ అది చూడండి, అది సూర్యుని చుట్టూ తిరగకపోతే అది మిగతా గ్రహాల్లాగా ఏ మనుషులు లేనటువంటి వారుగా, నిర్జలమైనటువంటి ఒక గ్రహంగా, అది ఒక ఎటువంటి మరి క్రమం లేనిదిగా, ఆశీర్వాదం లేనిదిగా, సస్యశ్యామలంగా లేకుండా మరి మారిపోతుందండి. సూర్యుని చుట్టూ తిరగాల్సినటువంటి మరి తిరిగినప్పుడే మనకి ఆ యొక్క క్రమం అనేది దేవుడు మనకి ఏర్పరుస్తాడు. కనుక మనం ఒకవేళ మన పనులు మనం చేసుకుంటూ దేవుని మనం మర్చిపోయేవారుగా ఉంటే, దేవుని ఆయన మన ఎదుట ఉంచినటువంటి పరుగు పందెంలో మనం ముందుకు సాగకపోతే చూడండి, మనం క్రమాలు కోల్పోతాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతాం, ఆయన ఇచ్చేటువంటి ఆ దీవెనలు, ఆయా సమయాల్లో దేవుడు ఏర్పరిచినటువంటి మనం పొందుకోవాల్సినటువంటి దీవెనలు మనం కోల్పోతామండి. కనుక ఈ సమయంలో, ఈ సంవత్సరం కూడా మన ఎదుట ఉన్నటువంటి ఆ పరుగు పందెంలో చూడండి, మనం చాలా చక్కగా పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఓపికతో మరి ఈ సంవత్సరం కూడా మన పరుగులో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ సంవత్సరం కూడా విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, మరి పరిశుద్ధతలో ఎదగాలి, పరిశుద్ధతలో ముందుకు సాగాలి, ప్రభులో మనం పరిపూర్ణం అవ్వాలి, దేవుని వాక్య జ్ఞానము పొందుకుని సంపూర్ణముగా సాగిపోవాలి, దేవుని చిత్తాన్ని చేసేవారంగా ఉండాలి, మరింత అభిషేకాన్ని పొందుకుని రాకడకి సిద్ధపడేటువంటి బిడలంగా మనం ఉండాలండి. కనుక ఈ సంవత్సరం కూడా మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారముగా ఉన్నాం. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓపికతో మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో మరి పరిగెత్తాలి అంటే అక్కడ కొన్ని సూచనలు, కొన్ని సలహాలు అక్కడ మనకి కనబడతా ఉంటాయి. మొట్టమొదటి ఏంటంటే, ప్రతి భారమును విడిచిపెట్టండి. అక్కడ రాయబడి ఉంది, మరి ప్రతి భారమును విడిచిపెట్టండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భారాన్ని విడిచిపెట్టాలండి, బాధ్యత కాదు, భారాలని విడిచిపెట్టాలి. అంటే చూడండి, పరిగెత్తే వాళ్ళు చాలా బరువైనటువంటి వస్తువులు, వస్త్రాలు,
లేదా ఆభరణాలు ఏమన్నా వేసుకుంటే వాళ్ళు పరిగెత్తలేరండి. కనుక మరి అనవసరమైనవి మనం తగిలించుకోకూడదు, అనవసరమైనటువంటి భారాలు మనం పెట్టుకోకూడదు. మనం మరి చాలా ఎక్కువ భారాలు పెట్టుకుని వచ్చే దాంతో తృప్తి లేక, వచ్చే సంపాదనతో తృప్తి లేక, ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలని ఇంకా ఎక్కువ భారం పెట్టుకుని ప్రార్థన లేక, దైవ సన్నిధి లేక, మందిరానికి వెళ్ళలేక, నీ వ్యాపారాలు ఎక్కువ పెట్టేసుకుని మందిరానికి వెళ్ళలేక, మరి ఆరాధన చేయలేక, ఎక్కువగా దేవుని స్తుతించలేక, దేవునిలో ఎదగలేక, మరి ఒకవేళ ఎక్కువ భారాలు పెట్టుకుని నువ్వు ఆగిపోతున్నావేమో, ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది మరి నువ్వు పరుగు పందెంలో నీకు ఆటంకంగా ఉన్న భారాన్ని విడిచిపెట్టమని. ఆ భారాలన్నీ కూడా ప్రతి భారాన్ని విడిచిపెట్టండి. నిన్ను పరిగెత్తకుండా, దేవునిలో పరిగెత్తకుండా ఆటంకపరుస్తుంది ఏంటో, దేవునిలో ముందుకు సాగకుండా నిన్ను ఆటంకపరుస్తుంది ఏంటో దాన్ని విడిచిపెట్టాలి. ప్రతి భారాన్ని విడిచిపెట్టండి. అలాగనే సులువుగా చిక్కులు పెట్టు మరి పాపాన్ని విడిచిపెట్టండి. మనం అనుకోము అది మనల్ని చిక్కించుకునిద్దని, కానీ సులువుగా అది మనల్ని చిక్కించుకునిద్ది. కనుక చూడండి, చాలాసార్లు మనం అపనమ్మకం అనేది మరి మనల్ని సులువుగా మరి పాపంలో పడేస్తూ ఉంటుందండి. చాలాసార్లు అనుకుంటారు పర్లేదులే, ఒక వారం మానేస్తే మందిరానికి వెళ్ళకపోతే పర్వాలేదు అనుకుంటారు. కానీ అది సులువుగా నేను చిక్కులో పెట్టేసింది. ఒక వారం మానితే రెండో వారం వెళ్ళబుద్ధి కాదు, రెండో వారం మానేస్తే అసలు మూడో వారానికి ఇంకా లోకం నీలోనికి వచ్చేస్తుంది, ఇంకా దేవునికి ఇంకా చాలా దూరం అయిపోతావు. అలాగా నువ్వు ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఇంకా రెండో రోజు నిర్లక్ష్యంగా ఉంటే, ఒకరోజు నిర్లక్ష్యంగా ఉంటే రెండో రోజు కూడా చేయబుద్ధి కాదు. అలాగా మూడో రోజు ఒకరోజు బైబిల్ చదవకపోతే ఇంకా అలాగా నువ్వు వెనకబడిపోతావు. ఒకసారి చిన్న నిర్లక్ష్యానికి లేదా అపనమ్మకానికి చోటిస్తే చూడండి, మన జీవితంలో అది సులువుగా మనల్ని చిక్కులు పెట్టేసి ఉంటుంది. కనుక మనం నమ్మకంగా పరిగెత్తాలి. ప్రతిరోజు కూడా మనం దేవుని విషయంలో చాలా నమ్మకంగా ఉండాలండి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనవసరంగా ఇదిగో ఫోన్ పట్టుకుంటాం, ఫోన్ ఇప్పుడే జస్ట్ ఇలాగ చూద్దాం, చూసి మరి వెంటనే మళ్ళీ ప్రార్థన చేసుకుందాం, కొంతసేపు ఫోన్ చూసుకుని మరి ఆ యొక్క వాక్యం చదువుకుందాం అనుకుంటాం. కానీ అది సులువుగా మనల్ని అందులో చిక్కులు పెట్టేసి అది మన సమయం అంతా కూడా తీసేసుకుంటూ ఉంటుంది. మనకు సరైనటువంటి తీర్మానం లేనివారుగా, అపనమ్మకస్తులంగా, మరి చిన్న చిన్న నిర్లక్ష్యానికి, చిన్న చిన్న వ్యసనాలకి, చిన్న మరి చెడ్డ లక్షణాలకి మనం చోటిచ్చేవారమైతే అవి మనల్ని ఈజీగా ట్రాప్ చేసేస్తాయి, అవి మనల్ని ఈజీగా పట్టేస్తాయి అండి. కనుక సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమిటో, మరి మనలో ఉన్నటువంటి మనల్ని ఈజీగా చిక్కులు పెట్టేసేది ఏంటిదో కనిపెట్టి దాన్ని విడిచిపెట్టాలి. మనం దాన్ని కంప్లీట్గా మనం విడిచిపెట్టి ముందుకు సాగవలసినటువంటి వారముగా ఉంటున్నాం. అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చెప్పబడి ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవునండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. చూడండి, చాలాసార్లు మనం చూసుకున్నామనుకోండి, కృంగిదల వస్తుంది, కృంగిపోతాం. మనం చూసుకుంటే కృంగిపోతాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినా లేదా మనుషుల్ని చూసినా మనకి నిరుత్సాహం వస్తుంది. కానీ యేసు వైపు చూస్తే మన ముందు ఉన్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడానికి కావాల్సినటువంటి బలం, శక్తి, ఆ విశ్వాసం మనకు వస్తాయండి. యేసు ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. ధోనిలో శిష్యులు ఉన్నారు. ఆ ధోనిలో ఉన్నటువంటి ఆ శిష్యుల్లో పేతురు, నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చినట్లుగా ఆజ్ఞమ్మన్నాడు. సరే రా అన్నప్పుడు తను విశ్వాసంతో కాలు తీసి నీటి మీద పెట్టాడండి, ఆ యొక్క సముద్రం మీద పెట్టాడు. ఆయన్ను చూస్తూ, యేసు వైపు చూస్తూ చక్కగా నీళ్ళ మీద నడిచేశాడు. కానీ ఎప్పుడైతే ఒక పెద్ద ఆ తుఫాను వచ్చినప్పుడు యేసు వైపు నుంచి ఆ గాలి, ఒక బలమైనటువంటి ఒక గాలి ఆ సముద్రం మీద లేచినప్పుడు ఎప్పుడైతే దాన్ని చూశాడో చూడండి, తన దృష్టి యేసు వైపు నుంచి పరిస్థితుల మీదకి మరలిందో వెంటనే తను మరి మునిగిపోసాగాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. నిజమే, మనం యేసు వైపు చూస్తే మన జీవితంలో మరి మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, మన విశ్వాసంలో ముందుకు సాగటానికి కావలసినటువంటి ఆ యొక్క బలము, ఆ యొక్క ఓపిక, ఆ యొక్క విశ్వాసం మనకు వస్తుందండి. చూడండి, ఒకవేళ నీ గృహంలో నీ భర్త మారట్లేదేమో, నీ భార్య మారట్లేదేమో, నీ పిల్లల్లో మార్పు లేదేమో, కానీ యేసు వైపు చూడండి, ఆయన వైపు చూడండి. ఆయన యొక్క జక్కేని చూడండి, ఎంత భయంకరమైనటువంటి లంచగొండి, మరి అన్యాయస్తుడైనటువంటి
ఆ యొక్క జక్కేని ఒక మాటతో ఆయన మార్చేశాడండి. ఒక చూపుతో ఆయన జక్కే యొక్క మనసును మార్చేశాడు. ఒక చూపుతో జక్కేన మనసును మార్చిన వాడు చూడండి. ఒకవేళ ఇంట్లో అటువంటి మనుషులు ఉంటే యేసయ్య మార్చలేడా? పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఆ ఊరిలోనే పాపాత్మురాలైన స్త్రీ అంట. ఆ స్త్రీని మరి చూడండి ఆయన మార్చాడు. పాపం నుంచి విడిపించి ఆమెను పరిశుద్ధరాలుగా చేశాడండి. బైబిల్లో మనం చూస్తున్నాం సమరయ స్త్రీని మరి ఆయన మాట్లాడి ఆమెని మార్చడం జరిగింది. అలాగే బైబిల్లో చూడండి చాలామందిని మరి అనేక దెయ్యాలు పట్టిన వాడిని, ఒక అతనికైతే మరి సేనా దెయ్యం బట్టి చాలా దెయ్యాలు అతనిలో ఉండి అరుపులు కేకలు వస్త్రాలు వేసుకొనకుండా రాత్రులు సమాధుల్లో తిరుగుతూ మరి రాళ్లతో తను తానే గాయపరుచుకొంచు ఆ రకమైనటువంటి ఆ యొక్క చూడండి భయంకరమైన దెయ్యాలతో ఏలుబడి చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఒక్క మాటతో యేసయ్య విడిపించాడండి. ఒకవేళ మన పిల్లలు చూడండి మన మాట వినకుండా తిరుగుతున్నారేమో, లేదా వాళ్ళు వీధుల్లో తిరుగుతా ఇష్టానుసారంగా తిరుగుతా ఇంట్లోకి వచ్చి కేకలు వేస్తా మాట వినక తల్లిదండ్రులైన వారి మీద రంకెలు వేస్తూ వారు చూడండి మొండివారుగా చాలా కఠినులుగా మాట వినని వారుగా ఉంటున్నారేమో. యేసు ప్రభువారి వైపు చూడండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభువా, సేనా దెయ్యమును పట్టిన వాడిని విడిపించిన దేవుడు, ఇదిగో నా తండ్రి నాయన వీరును కూడా మార్చండి అని విశ్వాసముతో ఆయన వైపు చూచి ప్రార్థన చేయండి. పరిస్థితులను చూస్తే ఈడు మారతాడా ఈడు మారడో అని అనిపిస్తుందండి. కానీ చూడండి పరిస్థితులు కాదు, యేసు వైపు చూడండి. ఆయన మార్చగలడు. ఒక బాలుడికి దెయ్యం బట్టి చూడండి అది ఎప్పుడు కూడా నొప్పుల్లోనూ ఆ యొక్క నీళ్ళల్లోనూ పడద్రోస్తుందంట. బాల్యం నుండే ఆ యొక్క దెయ్యం వాడిని పట్టి నొప్పుల్లో నీళ్ళల్లో పడేస్తుంది. చాలామంది తాగుడు, ఆ ధూమపానం, ఆ భయంకర దురలవాట్లు, వ్యసనాల్లో అనేక దెయ్యాలు వారిని పడేస్తూ ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు ఆ దెయ్యాల నుంచి విడిపించాడండి. ఆ బాలుని విడిపించాడు. ఒకసారి రాయబడింది మరి యేసు ప్రభువారు ఒక దెయ్యాన్ని గద్దిస్తూ చెవిటివైన మోగదైన చెవిటి దెయ్యమా అని చెప్పి దాన్ని గద్దించడం జరిగింది. కొన్ని దెయ్యాలు కొన్ని రకాలైన మనుషులు ఎంత చెప్పినా వినరో, నోట్లోంచి ప్రార్థన చేయరో, నోట్లోంచి మంచి మాటలు రావు. మోగదెయ్యం, చెవిటి దెయ్యం, రకరకాల దెయ్యాలతో పీడించబడుతున్నటువంటి మనుషుల్ని యేసు ప్రభువారు విడిపించారు. కనుక ఆయన విడిపించగలడో కనుక యేసు వైపు చూడండి. తప్పకుండా యేసు వైపు చూస్తే తప్పకుండా చూడండి మన ఇంట్లో పరిస్థితులు మారుతాయి. మన ఇంట్లో వ్యక్తుల్ని మార్చగలడు ఆయన. అటువంటి మనుషుల్ని మార్చిన యేసు ప్రభువారు మన ఇంట్లో ఉన్నటువంటి మన యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి మనుషులను కూడా ఆయన మార్చగలడనే విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి, యేసు వైపు చూస్తూ ప్రార్థన చేయండి. ఒకవేళ ఎన్నో సమస్యలతో ఉన్నామేమో, అనారోగ్యాలతో, భయంకరమైనటువంటి మరి ఇబ్బందులతో, అనారోగ్యాలతో, వ్యాధులతో బాధపడుచున్నామేమో. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీని యేసు ప్రభువారు ఒక మాటతో అమ్మ నువ్వు విడుదల పొందని లేపారు. ఆమెను లేపారు, తిన్నగా నిలబెట్టారు. 18 సంవత్సరాలు టైం పట్టినా కూడా ఆయన వస్తే ఆయన సన్నిధిలో మనం ఓపికగా ఉంటే మనం తప్పకుండా ప్రార్థన చేస్తే ఆయన నడుము వంగిపోయిన స్త్రీని లేపిన దేవుడు మన వంగిపోయిన పరిస్థితులన్నింటినీ లేవనెత్తగలడు. పడిపోయిన మన పరిస్థితులన్నింటినీ లేవనెత్తగలడు. 38 సంవత్సరాల నుంచి కాలు చేయి పడిపోయినటువంటి వ్యక్తి, కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మీద జాలిపడి నువ్వు లేచి నీ పొరుపెత్తుకోమంటే వెంటనే ఒక్క మాటలోనే విడుదల వచ్చింది. ఒక్క మాటలోనే తన పరిస్థితి అంతా మారిపోయింది. 38 సంవత్సరాల శ్రమ, శోధన, బాధ అంతా కూడా ఒక్క రోజులో తీరిపోయిందండి. కనుక యేసు వైపు చూద్దాం. విశ్వాసంతో మరి మన విశ్వాసాన్ని ఆపొద్దండి, ప్రార్థన ఆపొద్దు. విశ్వాసంతో చేసే ప్రార్థన, ప్రభువా నా కుటుంబ పరిస్థితులు మార్చు, నా యొక్క ఇంట్లో పరిస్థితులు మార్చయ్యా, నా స్థితిగతులు మార్చని విశ్వాసంతో చేసే ఈ ప్రార్థన నువ్వు అలక్ష్యం చేయకూడదు. ప్రార్థనే నువ్వు ఎంత మాత్రం కూడా మనం ఒకవేళ మనం చూస్తే నేనేం చేయగలను, నేనే మార్చగలనా, నా ఇంటి పరిస్థితిని నేను మార్చగలనని మనం చూసుకుంటే కృంగిపోతాం. మనుషులు పరిస్థితులు చూస్తే ఇంకా నిరుత్సాహపడతాం. కానీ యేసు వైపు చూడు, ఆయన మార్చగలడు. ఆయన మన పరిస్థితులు మార్చగలడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు 12 సంవత్సరాల నుంచి ఎందరో వైద్యులకు చూపించుకుని ఉన్నదంతా ఖర్చు పెట్టుకుని ఎంతో మరి ఇంకా సంకటమైపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్త్రీ మరి యేసు ప్రభువు వస్త్రపు చెంగుని విశ్వాసంతో ముట్టినప్పుడు ఎంత గొప్ప విడుదల ఇచ్చాడండి.
కనుక యేసు వైపు చూద్దాం. ఆయన దగ్గర శక్తి ఉంది. ఆయన మనల్ని విడిపించగలడు. ఆయన మన పరిస్థితులు మార్చగలడు. ఆయన మన రోగాలను కుదర్చగలడండి. ఒకవేళ సంపాదన లేదండి, ఉద్యోగం లేదండి, సామర్థ్యం లేదండి, చేయలేకపోతున్నాను, సరైన ఉద్యోగం లేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, సరైన సంపాదన లేదు, నా చేతుల్లో సంపాదన లేదు, నేను సంపాదించలేకపోతున్నాను, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నాను అంటావేమో. నీ సొంత ప్రయత్నాలు చేసి ఎంతగానో అలసిపోతున్నావేమో. అప్పుల చుట్టూ తిరుగుతూ, అప్పుల కోసం తిరుగుతూ, లోన్ల కోసం తిరుగుతూ అనేక రకాలుగా తిప్పలబడుతున్నావేమో. కానీ చూడు, ఆయన యేసు ప్రభువారు సమాజ మందిరంలో ఒక చెయ్యి చచ్చుబడిపోయినటువంటి ఒక చేతిని ఆయన నీ చెయ్యి చాపుము అన్నప్పుడు చూడండి, ఆ చచ్చుబడిపోయినటువంటి చెయ్యి సామర్థ్యం కలిగిన చెయ్యిగా మారిపోయిందండి. ఆయన మన చచ్చుబడిపోయిన చేతులు అంటే ఎందుకు సామర్థ్యం లేని చేతులను ఆయన సామర్థ్యం కలిగిన చేతులుగా ఆయన మార్చగలడు. ఒక రోజున పేతురు ఒక రాత్రంతా మరి చేపలు పడటానికి ప్రయత్నించినా కూడా ఒక్క చేప కూడా దొరకలేదంట. కానీ యేసు ప్రభువారు ఆ దోణిలోనికి వచ్చి, ఇదిగో నీ వల విసురు అన్నప్పుడు ఆ విస్తారమైన చేపలతో ఆ దోణి, మరి అలాగనే యోహాను గారి దోణి కూడా నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ చేపల రాశికి వాళ్ళు విస్మయం పొందారంట. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప దొరకలేదు. కానీ ఆయన ఒక మాట చెబితే దోణులు నిండిపోయేంత విస్తారమైన చేపలు దొరికినాయండి. కనుక మనం యేసు వైపు చూద్దాం. ఆయన మన దోణులను నింపగలడు. ఆయన మనకు సమృద్ధిని ఇవ్వగలడు. ఆయన మనకు సామర్థ్యాన్ని ఇవ్వగలడు. ఆయన మనల్ని దీవించగలడండి. మన చేత అద్భుతాలు చేయించగలడు. కనుక యేసు వైపు చూద్దాం. ఏంటిది ఈ రోజున మన సమస్య ఏంటి, ఈ రోజున మన ఇబ్బంది ఏంటి, ఏదున్నా సరే ఈ రోజున మనం ముందున్నటువంటి పరుగు పందెంలో యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. చాలామంది ఆగిపోయారండి. ఒకప్పుడు బాగా పరిగెత్తిన వారు కూడా ఈ రోజున ఆగిపోతున్నారు. పరుగు లేదు. ఒకప్పుడు ప్రార్థన అంటే పరిగెత్తారు. ఒకప్పుడు ప్రార్థన కూడికలు అంటే పరిగెత్తేవాళ్ళు. ఒకప్పుడు ప్రార్థన అంటే ఎంతో ఆసక్తి. ఒకప్పుడు ప్రార్థన అంటే ఆన్లైన్ ప్రేయర్లన్నా చూడండి, ఉపవాస కూటాలన్నా, ప్రార్థన కూడికలన్నా చూడండి ఎంతో ఆసక్తిగా వచ్చి ప్రార్థనలో పాలుపంపులు పొందేవారు. ఈ రోజున లేదే. ఈ రోజున ప్రార్థన అంటే ఆసక్తి లేదు. ఎందుకనంటే చూడండి, యేసు వైపు చూడట్లేదు. ఏమొస్తుందిలే, ప్రార్థన చేస్తే ఏమైద్దిలే అనుకుంటున్నావు. విశ్వాసంలో తరిగిపోతున్నావు, విశ్వాసంలో ఎరకబడిపోతున్నావు. యేసు వైపు చూస్తూ నీ ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నమ్మకంతో, విశ్వాసంతో యేసు వైపు చూస్తూ ఆయన చేయగలడు. ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నా పరిస్థితులు మారుస్తాడు. ఆయన నా స్థితిగతుల్లో మారుస్తాడు. నా కుటుంబ పరిస్థితుల్లో మారుస్తాడు. నన్ను పైకి లేవనెత్తుతాడు. పడిపోయిన చోట లేవనెత్తుతాడు. ఓడిపోయిన చోట గెలిపిస్తాడు. ఆయన సిగ్గునొందిన చోటనే, అవమానం పొందిన చోటనే ఘనతనిస్తాడు అనేటువంటి విశ్వాసముతో, నమ్మకంతో ఆయన వైపు చూస్తూ మన ముందున్నటువంటి పరుగు పందెంలో ముందుకు సాగవలసినటువంటి వారముగా ఉన్నామండి. ఈ సంవత్సరం మరి పోయిన సంవత్సరం ఎలా ఉన్నావో ఈ సంవత్సరం నీ ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఓపికతో మనం పరిగెత్తాలండి. యేసు వైపు చూస్తూ, శక్తి కోసం యేసు వైపు చూడండి. మీలో విశ్వాసం తరిగిపోతుంటే యేసు వైపు చూడండి. ఆయన వైపు చూడండి. ఆయన మరి ఎంత ఆలస్యమైన అద్భుతాలు చేయగలడు. మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు అండి. అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన వాగ్దానాలు చూడండి. ఆకాశము భూమి గతించినా కూడా నా మాటలు ఎన్నడూ గతించమన్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకొనిచున్నటువంటి సమస్య జనులారా నా ఎద్దుకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మనల్ని విడవడు, ఎడబాయాడండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు ఆయన. మన సమస్యలేంటో, మన బాధలేంటో, పోరాటాలేంటో యేసు వైపు చూస్తూ మన పరుగులో ముందుకు సాగవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎక్కడ నిరుత్సాహపడొద్దు, ఎక్కడ ఆగిపోవద్దు. పరుగు పందెంలో ఎక్కడ కూడా మరి ఈ యొక్క సతికిలు పడిపోవద్దు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఈ భక్తి నేను చేయలేను, ఈ ప్రార్థన వల్ల ప్రయోజనం లేదు అనుకోమాకు. ఆత్మీయంగా ముందుకు సాగి యేసు వైపు చూస్తూ మన ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరొకసారి అయ్యా, మరి ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో
మీ పాద సన్నిధిలోనికి వస్తున్నాము. ఈ నూతన సంవత్సరంలో అయా మా ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో మేము ఓపికతో పరిగెత్తడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని మేము చూసుకుని కృంగిపోయేవారం కాక, మా వల్ల కాదు మేము చేయలేము అని కృంగిపోయేవారము కాక, పరిస్థితిని చూసి నిరుత్సాహపడేవారము కాక నాయన, అయా నీ వైపు చూస్తూ నువ్వు సమర్థుడువు, నువ్వు శక్తిమంతుడవు, నువ్వు నాయన తండ్రి అయా మాకు సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు అని, అయా నువ్వు మమ్మల్ని ఆ జీవితంలో కలగజేసుకుని గొప్ప కార్యాలు చేస్తావని, అయా నీ వైపు చూస్తూ నాయన విశ్వాసముతో ముందుకు సాగటానికి కృప దయచేయండి. ఎక్కడా కూడా ప్రభు నాయన మా భక్తి జీవితము, మా విశ్వాస యాత్ర, మా విశ్వాస జీవితము అయా నాయన తండ్రి మా యొక్క నాయన తండ్రి పరుగు పందెం ఎక్కడ ఆగిపోకుండా నీ కొరకు మొదలుపెట్టిన ఈ పరుగు నాయన ఈ సంవత్సరం అంతా కూడా పరిగెడటానికి సహాయం దయచేయండి. భూమి ఎలా అయితే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ నాయన తండ్రి నాయన సంవత్సరం అంతలో తిరిగి మరి వస్తుందో అలాగనే మేము కూడా చక్కగా నాయన తండ్రి ఇదిగో మా ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడానికి సహాయం దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు నాయన. మా యొక్క పరుగుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని వింటున్నటువంటి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. వారి జీవితాల్లో ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఒకవేళ పోరాటాన్ని బట్టి సమస్యలను బట్టి కృంగిపోతున్నారేమో నాయన, ప్రార్థించలేకపోతున్నారేమో, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారేమో నాయన, అయ్యా ఇంకా నాయన తండ్రి ఆ పరుగులో ముందుకు సాగలేకపోతున్నారేమో దర్శించండి. నీ వైపు చూడటానికి సహాయం చేయండి అయ్యా. మీ ద్వారా బలం పొందుకోవడానికి సహాయం చేయండి. నువ్వు దీవించగలవు, నువ్వు ఆశీర్వదించగలవు, నువ్వు సామర్థ్యం ఇవ్వగలవని నమ్మకంతో విశ్వాసంతో నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి నాయన తండ్రి ఆటంకాలని అడ్డుబండల్ని తొలగించుకుని ప్రభువా, ప్రతి నాయన తండ్రి సైతాన్ క్రియలన్నీ కూడా ప్రభు నాయన తండ్రి అయ్యా మరి ఇదిగో తండ్రి ఆ యొక్క అవిశ్వాసాన్ని కాలి కింద చితకుదొక్కుతూ అయ్యా మరి నీ వైపు చూస్తూ ముందుకు సాగటానికి సహాయం దయచేయండి. మీరే దీవించి ఆశీర్వదించమని మరి వారి కుటుంబాలు ఏ సమస్యలను కూడా విడుదల దయచేయండి, గొప్ప కార్యాలు జరిగించండి. నేను నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమన్నావు ప్రభువా. వారి విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉండగా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వకరంగా ఉన్నాయని నమ్ముచున్నామండి. మీ యొక్క ప్రార్థనా భారాలు, మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద ఇవ్వబడినటువంటి నంబర్లకు ఫోన్ చేసి మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మరి అలాగనే అనేక వర్తమానాలు, ఆత్మీయమైనటువంటి పాటలు, సాక్ష్యాలు, అనేకమైన షార్ట్ ఫిల్మ్స్ RSJC మినిస్ట్రీస్ అనే మా యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచామండి. కనుక మీరు తప్పకుండా ఆ RSJC మినిస్ట్రీస్ అనే మా యూట్యూబ్ ఛానల్ని వీక్షించి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఈ యొక్క వర్తమానాలు మీరు వీక్షించి మరి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియపరచండి. అలాగనే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. దైవాశీర్వాదాలు పొందుకోండి. మా చిరునామా పాస్టర్ సి మహేష్ కుమార్, RSJC మినిస్ట్రీస్, జీవపు వెలుగు ప్రార్థనా మందిరం, మంగళగిరి. మా ఫోన్ నంబర్ 8072350482.